దర్శనానికి అందరూ కూడా రెడీ అయి వెళ్తూ ఉంటారు. ఈరోజు అంత పవిత్రమైనటువంటిది. ఎందుకంటే విష్ణుమూర్తి ఏదైతే లోకపాలకుడు అని మనం అందరం కూడా పూజలు చేస్తూ ఉంటామో మరి ఆ విష్ణుమూర్తి ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. కాబట్టి మరి ఈరోజు అందరూ కూడా చాలా ప్రత్యేకంగా భావించి ప్రతి ఒక్క గుళ్ళో కూడా దర్శనం చేసుకోవడానికి బారులు తీరి వెళ్తారు. మరి ఈరోజు మేము కూడా మన నగరంలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి జెండా బాలాజీ ఆలయం, అతి పురాతనమైనటువంటి చరిత్ర గల జెండా బాలాజీ ఆలయానికి మేమంతా రావడం జరిగింది. నాతో పాటు మా కార్పొరేటర్లు, మహిళా సోదరులు అందరూ కూడా మేమంతా కూడా కలిసి వచ్చాము. మరి ఇక్కడ చైర్మన్ గోపాలన్న గారు, ఈవో వేణన్న గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా నిజామాబాద్లో సగం జనం అంతా కూడా ఈ జెండా బాలాజీ గుడికి దర్శనానికి వస్తారు. తప్పకుండా ఆ భగవంతుడు విష్ణుమూర్తి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలి. ఎందుకంటే మళ్ళీ కరోనా వైరస్ తిరగబడుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆ భగవంతుడి దయతో అందరూ కూడా ఎలాంటి నష్టానికి గురి కాకుండా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని జెండా గల్లీ ప్రాంతంలోని జెండా గుడికి నేను రావడం జరిగింది. ప్రతి ఇయర్ కూడా నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. ఈరోజు చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ తిరుపతిలో ఎట్లయితే జనాలు ఉంటారో మరి ఈరోజు జెండా గల్లీలో జెండా బాలాజీ మందిరంలో కూడా అంతమంది జనాలు కనిపిస్తున్నారు. మరి భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి వారి మొక్కులని తీర్చుకుంటున్నారు. వారి మొక్కులన్నీ తీర్చాలని వెంకటేశ్వర స్వామిని మొక్కుతున్నాను. అదేవిధంగా నేను ప్రతి ఇయర్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి అక్కడ మన తిరుపతిలో ఎలాగైతే స్వామివారి దర్శనం చేసుకుంటామో ఈరోజు మాకు బ్రహ్మాండంగా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కావడం మా కుటుంబ సభ్యులతో మేమందరం రావడం జరిగింది. ఆ భక్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు. అదేవిధంగా ఆ స్వామివారి ఆశీస్సులు మరి అందరిపైన ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏకాదశి అంటే ప్రతి ఒక్కరూ మరి ముఖద్వారం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారందరినీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా ఉంచాలని నేను స్వామివారిని కోరుతున్నాను. మరి ఏర్పాట్లు అంటే కమిటీ ఆలయ సభ్యులు, కమిటీ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఎంతో బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, మరి ఇంత మంచి ఏర్పాట్లు చేసిన మా కమిటీ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఏ పండుగ వచ్చినా జెండా గుడి వచ్చినప్పుడు ముక్కోటి ఏకాదశి మరి ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏదైతే నిజామాబాద్ ఇందూరు నగరంలో అతి పురాతనమైన ఈ జెండా బాలాజీ దేవస్థానంలో ఏదైతే ఈ ధనుర్మాస ఉత్సవంలో భాగంగా వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు అనేక భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే వాళ్ళకి కోరుకున్న కోరికలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసము. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ క్యూ లైన్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి భక్తులకు మా ఆలయ కమిటీ మరియు మా కమిటీ సభ్యులు అందరం కలిసి దీనిలో భాగమై భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా చూస్తున్నాం. ఇందూరు నగరంలో అతి పురాతనమైన జెండా బాలాజీ ఆలయము ఏదైతే ఉన్నదో ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ఏదైతే ధనుర్మాస ఉత్సవం భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు దర్శనం చేసుకుంటే వారికి కోరుకున్న కోరికలు కలుగుతాయని వారి భక్తులకు ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం వస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని అది కూడా ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ మరియు క్యూ లైన్ కానీ మిగతా ఆలయ కమిటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఏకాదశిని పురస్కరించుకొని ఈ ఉత్తర వైకుంఠ ద్వారం అంటుంది. ఉత్తర ద్వారాన్ని ఈ ఒక్కరోజుకి ఓపెన్ చేసి భక్తులకు దర్శనార్థం వారిని ఈ ద్వారం గుండా వచ్చి వారు కోరిన కోరికలు తీరుతాయని, అలాగే చేసిన పాపాలు కూడా హరించకపోతాయని భక్తుల నమ్మకం. మొదటి నుంచి కూడా దండోపదండాలుగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారికి మేము మా దేవాదాయ శాఖ తరఫున, మా కమిటీ తరఫున చైర్మన్ గారు, మెంబర్లు, అలాగే అందరూ అన్ని విధాలుగా క్యూ లైన్లను, మంచినీటిని, అలాగే విద్యుత్ దీపాలంకరణతో మందిరాన్ని ముస్తాబు చేయడం జరిగింది. పుష్పాలంకరణతో. జై. ఈరోజు
ఈరోజు మన జెండా బాలాజీ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ కోరికల మేరకు దేవుణ్ణి ప్రార్థించడానికి రావడం జరిగింది. ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత అందరికీ తెలుసు. ఈరోజు ముక్కోటి దేవతలు వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి ఉత్తర ద్వారా వచ్చేసి వేడుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వారి కష్టాలని బాధలన్నీ కూడా తెలుసాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని సుఖ సంతోషాలతో ఎప్పటికీ ఉండాలని ఆ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు ముక్కోటి ఏకాదశి అంటే అందరికీ చాలా ముఖ్యమైనది. ఈరోజు మనకి దేవతలందరికీ మనకి 365 రోజులు ఎలాగో దేవతలకి ఒక్కరోజు 365 రోజులతో సమానం. ఉదయం 6 నెలలు, రాత్రి 6 నెలలుగా ఉంటుంది దేవతలందరికీ. ఈరోజే రాత్రి ముగిసి ఉదయం మొదలవుతుంది. కాబట్టి దేవతలందరూ ఉత్తరముఖం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. అందరూ ఈరోజు వెంకటేశ్వర మనకి జెండా బాలాజీ గుడిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ బాలాజీ జెండా బాలాజీ మందిరం వచ్చాము. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తున్నాము. ఇక్కడ ఉత్తర ద్వారం నుండి వస్తే అందరికీ చాలా మంచి జరుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయని అందరు అంటుంటారు. చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను. ఇక్కడ చిన్నప్పుడు కూడా నేను ఇక్కడనే ఇదే గల్లీలో ఉండేవాళ్ళము. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అటు గాయత్రి నగర్ సైడ్ వెళ్ళాము. అయినా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ నేను చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేది గుడి. ఇప్పుడు అందరూ దాతలు అందరి సహకారంతో చాలా పెద్దగా అయిపోయింది గుడి. ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇలా రావడం ద్వారా అందరికీ మంచి జరగాలని ఈ అవకాశం ఇచ్చిన కేసీసీ వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి యొక్క ప్రతిష్ట ఏంటంటే ఈరోజు ముక్కోటి దేవతల్ని వెంకటేశ్వర స్వామి భూలోకానికి తీసుకొచ్చి భూలోకంలో ఉన్న భక్తుల ప్రజలకున్న కష్ట నష్టాలని తొలగించి వారికి మోక్షం కలిగించి అన్ని ఆపదలను బాధలను తొలగించే విశిష్టత అనేది ఈరోజు వైకుంఠ ఏకాదశి అనుకోకుండా మా నాన్నగారి ఆశీర్వాదం వల్ల ఈరోజు ఈ వైకుంఠ ద్వారం యొక్క దాతనము మా నాన్నగారి పేరు మీద మేము ఇవ్వడం జరిగింది. దానికి మాకు సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు. ఎప్పుడు ఎక్కడికి కూడా వచ్చిన మనం మొక్కి ముడుపు చెల్లించినామంటే ఆ కోరికలు నెరవేర్చిపోతాయి. మళ్ళీ నెరవేరినాక మళ్ళీ ముడుపులు చెల్లించాలా. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.